మా పెద్ద పాప సెకండ్ ఇయర్ చదివేటప్పుడు హాస్టల్లో ఏదో ఫంక్షన్ అంటే తనని రెడీ చేయడానికి వెళ్ళాను. రూమ్లో కూర్చుంటే మిగిలిన పిల్లలందరూ కూడా వచ్చారు. నేను వాళ్ళని కూడా రెడీ చేస్తూ ఉన్నాను. నా కూతురు కోపం వచ్చింది. మమ్మీ, నువ్వు నాకు మమ్మీవా వాళ్ళకి మమ్మీవా అని అడిగింది. తనని మాత్రమే నేను పట్టించుకోవాలి, తనని మాత్రమే సిద్ధపరచాలని నా బిడ్డ ఆశ. అలాగే మన పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే మన పిల్లల్నే చూస్తుంటాం, వాళ్ళనే కరెక్ట్ చేస్తాం. ఏదైనా పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళతో మనకు అనవసరం, మనం మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటాం, మనము బాగా ఆడి గెలవాలనుకుంటాం. మనకి జ్ఞానం ఉంది, కానీ దాన్ని ఎందుకో క్రైస్తవ జీవిత విధానంలోనే చూపించలేం. దేవుడు అందరినీ శిక్షించిన మనల్ని మాత్రమే అర్థం చేసుకొని మన తప్పుల్ని కప్పిపుచ్చాలి అనుకుంటాం. ఓడిపోతున్నా మనం మాత్రం సరిచేయబడాలనుకో. దేవుడి ప్రేమని తండ్రి ప్రేమలా స్వీకరించటానికి మనం ఇష్టపడం. ఆయన ప్రేమ ఎప్పుడు బయటోళ్ళ ప్రేమలాగా చూసి చూడకుండా పట్టించుకోకుండా ఉండాలి. కానీ మనకు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ప్రతిఫలం మాత్రం తండ్రి లాంటి ప్రతిఫలం ఇవ్వాలి. మన జీవితం మనమే కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నాం. అందుకేనేమో మనలో చాలా మంది ఆశీర్వదింపబడటం లేదు. బ్రతుకు బయట వాళ్ళలాగుండాలి, ఆశీర్వాదాలు మాత్రం కుమార్తెల ఆశీర్వాదాలు కావాలి. ప్రియదేవుని బిడ్డ, ఒకసారి నీ జీవితాన్ని నువ్వు ఆలోచించుకో. ఈ కన్ఫ్యూజన్ నీకు కూడా ఉందా? అయితే ఈరోజు ఆ కన్ఫ్యూజన్ వదిలించుకో. దేవుని బిడ్డలాగే సరిదిద్దబడు. నీలో దేవుని బిడ్డకు లేని లక్షణాలు ఏమున్నాయో అవి చూసుకొని అవి తొలగించుకోవటానికి ఇష్టపడు. దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణాలు ఏవి లేవో అవి తెలుసుకొని వాటిని పాటించటానికి సిద్ధపడు. అప్పుడు దేవుని బిడ్డలా ఆశీర్వదింపబడతావు. దేవుని బిడ్డలా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. అట్టి కృప మన ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించును కాక.